హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఎలా చదువుతున్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కరెంట్ అఫైర్స్ డైలీ చూస్తున్నారా? డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. మన సబ్జెక్టుకు సంబంధించి కోరిలేట్ చేసుకుంటూ చదువుకోండి. దానివల్ల మనకు ఎక్కువ గుర్తుంటుంది. కాబట్టి డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మనకు సబ్జెక్ట్ మీద అవగాహన కూడా పెరుగుతుంది. ప్రజెంట్ జరిగే విషయాలు కూడా మనం డైలీ తెలుసుకోవచ్చు అన్నమాట. చూద్దామా ఈరోజు జనవరి 24కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫస్ట్ మనకు తెలంగాణకు దావోస్లో ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు జరుగుతుంది కదా, అందులో మనకు చివరి రోజు మొత్తంగా కలిసి మనకు 1,78,950 కోట్ల పెట్టుబడులు అనేవి వచ్చాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 4 రెట్లు అధికంగా ఈసారి పెట్టుబడులు అనేవి రావడం జరిగింది. 1,78,950 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అక్కడ ఆర్థికవేత్తలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం 91,500 కోట్ల ఒప్పందాలు చేసుకుంటే అందులో అమెజాన్ కంపెనీ అనేది 60,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక అనేది ఎన్నోవది అంటే 55వ వార్షిక సదస్సు. ఇది ఎన్నోవది అంటే 55వది. 55వ ప్రపంచ ఆర్థిక సదస్సు ఇది దావోస్లో జరుగుతుంది. నిన్నటితో ఇది ముగిసిపోయింది. మొత్తంగా మనకు 1,78,950 కోట్ల పెట్టుబడులు అనేవి మన తెలంగాణకు రావడం జరిగింది. అదేవిధంగా ట్రంప్ నిన్నటి న్యూస్లో చూసాం కదా, జన్మతా పౌరసత్వము రద్దు అనే ఆదేశాలు ట్రంప్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఆదేశాలను అక్కడి ఫెడరల్ కోర్ట్ అనేది తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది రాజ్యాంగ పరంగా వాళ్ళ రాజ్యాంగం పరంగా 14వ సవరణ ప్రకారం వాళ్ళకు అందే హక్కు. దాన్ని అంత ఈజీగా మనము తీసేయలేము. కాబట్టి కోర్ట్ అనేది ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. జన్మత పౌరసత్వ రద్దు సంబంధించి అమెరికాకు సంబంధించింది. నెక్స్ట్ చీనార్ వృక్షం ఇక సురక్షితం అని ఇచ్చారు. ఈ చీనార్ వృక్షం అనేది ఎక్కడిది అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైన చీనార్ చెట్లను రక్షించడానికి అక్కడి ప్రభుత్వం అనేది చర్యలకు ఉపక్రమించింది. అంటే ఈ వృక్షాలు అనేవి వాళ్ళ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం కాబట్టి వాటిని వారసత్వంగా వస్తున్న అలాంటి చెట్లు కనుమరుగైపోతున్నాయి. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి ఉంది. కాబట్టి వాళ్ళు జమ్మూ కాశ్మీర్కు చెందిన వాళ్ళు వాళ్ళ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమైన ఈ చీనార్ చెట్లను రక్షించుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనేది కొన్ని చర్యలను చేపట్టింది. ఆ చర్యలు ఏంటో చూద్దాం. చెట్ల పరిస్థితిపై డేటాబేస్ను సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాళ్ళు డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. చెట్ల పరిస్థితిపై డేటాబేస్ను సమీకరించడానికి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమం. ఇప్పుడు మనుషులకు ఏ విధంగా ఆధార్ కార్డులను ఇస్తున్నారో, ఆధార్ కార్డులో మనకు సంబంధించిన వివరాలు ఏ విధంగా పొందుపరుస్తున్నారో, అదేవిధంగా చెట్లకు కూడా ఈ డిజిటల్ ట్రీ ఆధార్ అనే ఒక కార్డు లాంటిది ఇవ్వడం జరుగుతుంది. కార్డు ఇవ్వడం అంటే దానికి ఇందులో భాగంగా ప్రతి చెట్టును జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ను కేటాయిస్తారు. మనం క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఏ విధంగా వివరాలు అనేవి తెలుస్తాయో ఆ విధంగా ప్రతి ఒక్క చెట్టుకు ఈ డిజిటల్ జియో ట్యాగింగ్ చేసి క్యూఆర్ కోడ్ను కేటాయిస్తారు. వీటి సాయంతో ఆ వృక్షం ఉన్న నిర్దిష్ట ప్రాంతం, దాని పెరుగుదల క్రమం, ఆరోగ్య స్థితి మొదలైన వాటిని తెలుసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ దానికి జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఆ వృక్షం అనేది ఏ ప్రాంతంలో ఉంది, అది ఏ విధంగా పెరుగుతుంది, దాని ఆరోగ్య స్థితి ఎలాగా ఉంది అనేది మొత్తం తెలుసుకోవచ్చు. దీనివల్ల మనం ఆ చీనార్ చెట్లను కాపాడుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతం 28,500 చీనార్ వృక్షాలను గుర్తించి వాటి వివరాలను నమోదు చేస్తున్నారు. మొత్తం ఒక 28,500 వృక్షాలు మాత్రమే ఉంది. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అవి సాంస్కృతిక వారసత్వానికి, జమ్మూ కాశ్మీర్ యొక్క సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా ఉన్న ఈ చెట్లను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనేది చేపడుతుంది. మొత్తం 28,500 చీనార్ వృక్షాలు అనేవి ఉన్నాయి. ఇవి చీనార్ వృక్షానికి సంబంధించినవి.
నెక్స్ట్ చంద్రశేఖర్కు ప్రత్యేక జీవన సాఫల్య పురస్కారం. ఎవరు ఈ చంద్రశేఖర్? ఇతనికి ప్రత్యేక జీవన సాఫల్య పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. ఇతను రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ సుస్థిరతకు చేసిన విశిష్ట సేవలకు ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డికి ఈ ప్రత్యేకమైన జీవన సాఫల పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు మన రాజ్భవన్ అనేది ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతడు మన పర్యావరణ పరిరక్షణ సుస్థిరతకు చేసిన విశిష్ట కృతి. ఇతను ఒక ఐఎఫ్ఎస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి. ఇతనుకు ప్రత్యేక జీవన సాఫల పురస్కారం అనేది మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఎవరెస్ట్ అధిరోహణకు 12.96 లక్షల రుసుమును పెంచిన నేపాల్. ఎవరెస్ట్ అధిరోహించడానికి వాళ్ళు కొంచెం అనుమతి రుసుము అనేది ఉంటుంది. ఆ అనుమతి రుసుమును అక్కడి నేపాల్ ప్రభుత్వం అనేది 12.96 లక్షలకు పెంచింది. ఒక్కో పర్వతారోహకుడు చెల్లించాల్సిన మొత్తం 11,000 పౌండ్ల నుంచి 12,000 పౌండ్లకు ఇట్లా భారీగా అనేది ప్రవేశ రుసుము ఉంటుంది కదా. ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ఒక ప్రవేశ రుసుము ఉంటుంది. ఆ రుసుమును భారీగా పెంచేసింది. అది ఎంత అంటే 12.96 లక్షలకు అక్కడ నేపాల్ ప్రభుత్వం అనేది పెంచడం జరిగింది. నెక్స్ట్, 1.20 లక్షల ఇగ్వానాలను అంతమొందించే యోచనలో తైవాన్ అనేది ఉంటుంది. ఈ ఇగ్వానాల అనే జీవి, ఈ జీవి అనేది మొత్తం 1 లక్ష వరకు 1.2 lakhs వరకు ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే వ్యవసాయ రంగంలో అక్కడ ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయి. కాబట్టి వాటిని అంతమొందించాలని తైవాన్ ప్రభుత్వం అనేది నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్, నేతాజీ యొక్క 128వ జయంతి అనేది జరుగుతుంది. ఆ 128వ జయంతి సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు అప్పగించడానికి జపాన్లోని రెంకోజీ నగరంలో బౌద్ధాలయ నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు అని అతని మనవరాలు అతని కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు మన భారత ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చనిపోయాడు కానీ అతని అస్థికలు మాత్రం జపాన్లోనే ఉండిపోయాయి. అతను మన భారత స్వాతంత్రం వచ్చేదాకా భారతదేశంలో అడుగు పెట్టననే నిశ్చయంతో వెళ్ళడం జరిగింది. కానీ స్వాతంత్రం వచ్చేలోపే అతను మరణించాడు. అతని అస్థికలు జపాన్లోనే ఉండిపోయాయి. కానీ అతని అస్థికలు ఇంకా ఏమంటారు గంగా నదిలో కాల్పడం అనేది జరగలేదు. కాబట్టి అస్థికలను జపాన్ నుంచి మనకు ఇండియాకు తీసుకురావాలని అతని మనవరాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు మోడీని కోరడం జరిగింది. అతని సుభాష్ చంద్రబోస్ యొక్క 128 జయంతి ఉత్సవాలు అనేవి నేతాజీ పుట్టిన నగరం కటక్లో జరుగుతున్నాయి. కటక్లో నిర్వహిస్తున్నారు. దీన్ని పరాక్రమ్ దివాస్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పరాక్రమ్ దివాస్ కార్యక్రమాన్ని మోడీ వర్చువల్గా ప్రారంభించాడు. అందులో మోడీ అతని మనవడు పిఎం కార్యాలయం భారత ప్రభుత్వం దీనికి అతని అస్థికలు తీసుకురావాలి, దీనికి స్పందించాలని అతని మనవడు చంద్రకుమార్ బోస్ అనే అతను విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పరాక్రమ్ దివాస్ కార్యక్రమాన్ని మోడీ వర్చువల్గా ప్రారంభించాడు కదా, అందులో అతను ప్రసంగిస్తూ అండమాన్ నికోబార్ దీవులకు నేతాజీ పేరు పెట్టడం జరిగింది. మరియు ఇండియా గేట్ వద్ద నేతాజీ యొక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఒకసారి అతను గుర్తు చేయడం జరిగింది. ఇది నేతాజీకి సంబంధించిన విషయం. అతని 128వ జయంతి ఉత్సవాలు పరాక్రమ్ దివాస్ అనే పేరుతో జరుగుతున్నాయి. అతను పుట్టిన నగరమైన కటక్లో జరుగుతున్నాయి. ఇది నేతాజీకి సంబంధించిన న్యూస్. నేటి నుంచి హైదరాబాద్లో సాహితీ పండుగ అంటే ఈరోజు జనవరి 24 ఈ రోజు నుంచి హైదరాబాద్లో సాహితీ పండుగ అనేది జరుగుతుంది. దీన్ని లిటరరీ ఫెస్టివల్, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 15వది ఇది జరుగుతుంది. ఇందులో ఐరోపా ఖండంలోని చిన్న దేశం లిథువేనియా ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిల్వనుంది. ఈ సాహితీ పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిల్వనున్న దేశం ఏంటంటే ఐరోపా దేశానికి చెందిన లిథువేనియా అనే చిన్న దేశం. నెక్స్ట్, నిర్బంధానికి చట్టబద్ధత, అమెరికాకు సంబంధించిన న్యూస్. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు హింసకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది.
నిర్బంధానికి, అంటే వాళ్ళు దేశంలో అక్రమంగా ప్రవేశించడంతో పాటు కొన్ని దొంగతనాలు, హింసకు పాల్పడుతున్నారు. వాళ్ళని నిర్బంధించాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయనున్న తొలి బిల్లు ఇదే. దీన్ని లాక్ అండ్ రిలే చట్టం పేరుతో ఈ బిల్ అనేది అమల్లోకి రానుంది. లాక్ అండ్ రిలే చట్టం నిర్బంధానికి చట్టబద్ధత. ఇతను సంతకం చేయనున్న తొలి బిల్లు ట్రంప్. నెక్స్ట్ గణతంత్ర దినోత్సవం. రోజు మన గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఏదో ఒక న్యూస్ వస్తుంది కదా, నిన్న కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతులో సంజయ్ ప్రళయ్ వ్యవస్థలు ఉంటాయని ఇచ్చారు. అవేంటో చూద్దాం. కర్తవ్య పథ్లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ కవాతులో బ్రహ్మాస్, పినాక, ఆకాష్ క్షిపణి వ్యవస్థలను సైన్యం ప్రదర్శించనుంది. ఇప్పుడు ఏ క్షిపణిలను ప్రదర్శించనున్నారంటే బ్రహ్మాస్, పినాక, ఆకాష్. యుద్ధ క్షేత్రంలో నిఘా కోసం అభివృద్ధి చేసిన సంజయ్, అదేవిధంగా ప్రళయ్ క్షిపణి వ్యవస్థ కూడా తొలిసారి కవాతులో దర్శనమే ఉంది. ఇంతకుముందు అన్నాం కదా, గణతంత్ర కవాతులో సంజయ్, ప్రళయ్. ఈ సంజయ్ యుద్ధ క్షేత్రంలో నిఘా కోసం అభివృద్ధి చేశారు సంజయ్, అదేవిధంగా ప్రళయ్. ఈ క్షిపణులు కూడా తొలిసారి మనకు ఈ కవాతులో ఈ కర్తవ్య పథ్లో జరిగే 76వ గణతంత్ర దినోత్సవ కవాతులో వీటిని కూడా ప్రదర్శించనున్నాయి. క్షిపణులతో పాటు ఈ సంజయ్, ప్రళయ్, బ్రహ్మాస్, పినాక, ఆకాష్, సంజయ్, ప్రళయ్ వీటన్నిటిని తొలిసారి ప్రదర్శించనున్నారు. ఇది గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ప్రతిరోజు ఒక న్యూస్ వస్తుంది, ప్రతిరోజు ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నాం. మనం జనవరి 24 కదా, 26 వరకు మనకి ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా ఈ ఏడాది మన దేశం నుంచి ఆస్కార్ నామినేషన్లో నిలిచిన లఘు చిత్రం షార్ట్ ఫిల్మ్ ఏదంటే అనుజ. ఒక షార్ట్ ఫిల్మ్ నిలిచింది, దాని పేరు అనుజ. ఆడమ్ జే గ్రేవ్స్ అనే అతను దీనికి దర్శకత్వం వహిస్తే, దీని లైవ్ యాక్షన్ విభాగంలో, ఈ సినిమా ఏ విభాగంలో బరిలోకి నిలవనుందంటే లైవ్ యాక్షన్. దీనికి ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయితే గునీత్ మోంగా అనే అతను ప్రొడ్యూసర్. ఆడమ్ జే గ్రేవ్స్ అనే అతను దర్శకత్వం వహించాడు. లైవ్ యాక్షన్ విభాగంలో బరిలోకి దిగనున్న షార్ట్ ఫిల్మ్ ఏదంటే అనుజ. ఇది జనవరి 24కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఇంకా చెప్పండి, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు, ఎలా చదువుతున్నారో పర్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నేను మాత్రం డైలీ అప్డేట్స్ ఇస్తాను. నాకు రివిజన్ అయినట్టు ఉంటుంది. చూద్దాం, స్లోగా ఎక్కువ మంది జాయిన్ అవుతారేమో. జాయిన్ అవుతుంటే మనం క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇలాగే డైలీ చదువుకుంటూ ఉండండి. చదువుకున్నది మీరు ఒకసారి నా అలాగే రివిజన్ చేసుకుంటూ ఉండండి, కొంచెం ఎక్కువ గుర్తుంటాయి. డైలీ మనం ఫాలో అవ్వడం వల్ల నిన్న జరిగిన విషయాలు, ఈరోజు జరిగిన విషయాలు డైలీ మనం న్యూస్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఏం జరుగుతుంది నేషనల్ వైజ్గా, ఇంటర్నేషనల్ వైజ్గా, మరియు మనకు ప్రాంతీయంగా, రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. అలా మనకు కరెంట్ అఫైర్స్ అనేది ఒకేసారి ఒక సంవత్సరానికి సంబంధించిన బుక్స్ కూడా దొరుకుతాయి. ఆ బుక్స్ అన్నీ ఒకేసారి చదవడం వల్ల మనకు సబ్జెక్ట్ అనేది అర్థం కాదు, టాపిక్ అర్థం కాదు, నేమ్స్ గుర్తుండవు. కాబట్టి డైలీ చదువుకుంటూ ఉండడం వల్ల మనకు సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. ఏం జరుగుతుంది మనకు నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ ఏం జరుగుతుంది అన్న విషయం కూడా మనకు ఎక్కువ గుర్తుంటుంది. అందుకే డైలీ న్యూస్ పేపర్ అనేది ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.